నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, దీర్ఘాయుష్మతి భవ, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇప్పుడు రవిగ్రహ మార్పు అనేది ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి వృశ్చిక రాశిలోకి రాబోతుంది అన్నారు కదా గురుగారు. అంటే ఈ రవిగ్రహ మార్పు వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రభావం అనేది ఎలా ఉంటుంది? అంటే ప్రతి మాసంలో కూడా గ్రహాలు మారుతూనే ఉంటాయి. అంటే కొన్ని గ్రహాలు 20 రోజులకి, కొన్ని గ్రహాలు 17 రోజులకి, కొన్ని గ్రహాలు వక్రీకరించి 60 రోజులకి. ఇప్పుడు కుజస్తంభన ఏర్పడింది. అలాగే రవి తులలోంచి అంటే నీచ రాశిలో నుంచి వృశ్చికంలోకి మిత్రస్థానంలోకి వెళ్తున్నాడు ఆయన. సో అలాగే మనకి కుజుడు శుభస్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి. నీచలో ఉన్నప్పటికీ కూడా శుభకరమైనటువంటి ప్రభావాన్ని కొన్ని రాశికి ఇస్తూ ఉంటాడు. సో అలా మనకి శని మనకి కుంభంలో ఉండడం, వృషభంలో గురుడు ఉండడం అనేది, గురుడు వక్రించి ఉండడం, అంటే ఆ యొక్క స్థానాన్ని బట్టి కొన్ని రాశుల వారికి కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇంటికి నడుచుకుని వెళ్ళడం కష్టం, కానీ ఇక్కడి నుంచి అక్కడ పక్కన ఉన్నటువంటి షాప్కి వెళ్ళడం కొంత నష్టమేం కాదుగా. కానీ ఇక్కడి నుంచి మనకి భాగ్యనగరంలో కోటికి కానీ ఎటన్నా వేయాలంటే చాలా కష్టమేగా. కాబట్టి ఎక్కడ వరకు వెళ్తే కష్టం, మరి నడక అదే కదా. నడక అదే అయినప్పుడు దూరము దగ్గర అంటే గ్రహాలు కూడా రవి యొక్క మార్పు వల్ల ఎంత ప్రయాణంలో ఎవరికి లాభం, దూర ప్రయాణం ఎంత ఎవరికి లాభం అనేది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్యం అనేది సూచకం శాస్త్రం. ఏది కూడా ఇతిమిద్దంగా ఇదేం చెప్పాలంటే ఋషులై ఉండాలి, మునులై ఉండాలి. ఋషులు మునులు ఈ ఐహిక సుఖాలకి దూరంగా ఉంటారు. కాబట్టి వారు చెప్పింది 100కి 100 రూపాయలు జరుగుతుంది. జన్మజాతకంలో 90% జరుగుతుంది. ఇప్పుడు మేము మాలాంటి చెప్పే వాళ్ళకి 80 to 90%. బికాజ్ ఎందుకు స్వామి ఇలా 80 to 90% అంటే డబ్బులు తీసుకోవట్లా. ఎప్పుడైతే డబ్బుకి దాన్ని అమ్మేశామో దాని ప్రభావం అనేది తగ్గిపోతుందిగా. అది వాక్సి తగ్గిపోతుంది. ఎందుకంటే సరస్వతిని అమ్ముకున్నాం కదా. పోని అమ్ముకుని ఫ్రీగా చెప్తా అనుకున్నాను. ఫ్రీ అనగానే ఇంటి లైన్ ఉంటుంది. ఇప్పుడు లైన్ ఉంటుంది ఒకటి, ఊపిరి వేసిన పని. మరి నా పోషణ ఎవరు, నా భార్య పిల్లలు ఎవరు పోయి, అది నా బాధ్యతగా. కానీ నా బాధ్యత కోసం నేను డబ్బు తీసుకోవాలి, తప్పదు నాకు. కాబట్టి నేను ఎప్పుడైతే దాన్ని అమ్ముతున్నానో, సరస్వతిని అమ్ముకుంటున్నానో, నాకు ఫలం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎలాగైతే నువ్వు కరెంటు వాడుకుంటే నీకున్నటువంటి ఇప్పుడు మనకి మన అంటే ఇంట్లో ఉన్నటువంటి పెట్టెలో కరెంట్గా పెట్టుకుంటాం కదా, మనం ఇన్వర్టర్ అంటాం. నువ్వు 10 గంటలు వాడుకుంటే అయిపోద్దిగా కరెంట్ లేకుండా. ఎలాగైతే నీ కరెంటు నువ్వు వాడుకుంటున్నావు, పుణ్యబలం తగ్గిపోయినట్టుగా నీ బలం తగ్గిపోతుందిగా, కరెంట్ తగ్గిపోయిందిగా అక్కడ. అలాగే మనం ఎప్పుడైతే మన విద్వత్తుని అమ్ముకుంటున్నామో ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మరి ఋషులు మునులు వాళ్ళ విద్వత్తుని పెంచుకుంటారు. ఎవరికైనా మేము చూడగానే పలాంటి నీ పెళ్ళి అవుద్ది, పో అమ్మాయి, పలాంటి టైంలో నీకు శుభం జరుగుతుంది, వెళ్ళిపో అని అంటే అవుతుంది. అది ఒకవేళ జాతకంలో వక్రం ఉన్నా వాళ్ళకి టంగ్ పవర్ అలా వచ్చేస్తుంది. అంటే వాగ్దేవి నోటి మీద ఉంటుంది, ఆ వాగ్దేవి నోటి మీద ఉంటుంది. ఆ జాతకం మారిపోయి వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది అక్కడ. ఎందుకు? వాళ్ళు ఋషులు మునులు వాళ్ళు. కానీ అటువంటి తత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే ఉపాసకులు ఉండాలి. మేము కూడా నిరంతరం జపం చేసుకోవాలి, నిరంతరం తపస్సు చేసుకోవాలి, గాయత్రి ఉపాసన చేసుకోవాలి, నిరంతరం అమ్మవారి ఉపాసన చేసుకుంటే బలం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతాంశంలో మనకి తుల నీచ రాశిలోంచి రవి వృశ్చికంలోకి వెళ్తున్నాడు. మరి రవి వృశ్చికంలో వచ్చిన తర్వాత బెస్ట్గా ఫస్ట్ పాయింట్లో లాభం ఇచ్చేవాడు వృశ్చిక రాశికి, సింహరాశికి. ఈ 2 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాడు. వృశ్చిక రాశి వారికి ధనయోగాన్ని ఇస్తాడు, సింహరాశి వారికి వివాహాన్ని, ఉద్యోగాన్ని కలిగిస్తాడు. వృశ్చిక తప్పకుండా కలిగిస్తాడు. దాదాపు మనకి ఈ నెల నవంబర్ 23వ తేదీ నుంచి రాత్రి, అంటే 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ మధ్యలో అవుతుంది. యాక్చువల్ దాన్ని 24 కిందకి లెక్క పెట్టుకోవాలి. అది మనకి పుబ్బా నక్షత్రంతో పూర్వ పల్గుని నక్షత్రం. అంటే 24వ తేదీ ఉదయం ఆదివారం రోజున పుబ్బా నక్షత్రంలో మనకి ఆయన వృశ్చికంలోకి మారిపోతున్నాడు. అంటే ఆ రోజు పుబ్బా నక్షత్రం ఉంది మనకి. అంటే ఆ నక్షత్రంలో ఆయన స్వనక్షత్రం. అది స్వరాశాధిపతి రవి, ఆ సింహాధిపతి రవి, కాబట్టి ఆ నక్షత్రం పుబ్బా నక్షత్రమే. ఆయన ఇక్కడ వృశ్చికంలోకి మారబోతున్నాడు. కాబట్టి తప్పకుండా వారికి 24వ తేదీ ఆదివారం రోజు నుంచి మళ్ళీ 30 రోజుల వరకు ఆయన వృశ్చికంలోనే ఉంటాడు. ఆ ఉన్న రోజులు బాగుంటుంది. తర్వాత బాగుంటుంది అంటే తర్వాత ఇంకో గ్రహం బాగుంటే ఇది వీళ్ళకి బాగుంటుంది. ఈ గ్రహ మార్పు వల్ల మళ్ళీ అప్పుడు వేరే జాతకాలు చూడాలి. అంటే అప్పుడు ధనుసు రాశికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది తర్వాత విషయం అది. ప్రస్తుతం ఈ 30 రోజులలో రవి మార్పు వల్ల సింహ వృశ్చిక రాశి వారికి లాభం. నెక్స్ట్ వెంటనే బాగుండేది మనకి మీన రాశి వారికి అదృష్ట యోగం. వృశ్చికంలో వచ్చినప్పుడు 5వ స్థానం అవుతుంది కాబట్టి మీన రాశిలోకి లాభాన్ని కలిగిస్తాడు. ఆటోమేటిక్గా 7వ స్థానం మిథునానికి, లాభస్థానమైనటువంటి కన్యకి కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. అంటే ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింహం, వృశ్చికం, అలాగే మీనము, మిథునము, కన్య, ఈ రాశుల వారికి రవి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించబోతున్నాడు. ఎప్పటి నుంచి? 24/11/2024 ఆదివారం నుంచి మళ్ళీ మనకి 23/12/2024 వరకు ఆ యొక్క రవి భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి నెగిటివ్ ఎవరికి ఇస్తారు స్వామి ప్రశ్న అడగొచ్చు వెంటనే. నెగిటివ్ ఎవరికి ఇస్తారంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానమైనటువంటి స్థితి అంటే తప్పకుండా వీరికి ఈ యొక్క
మనకి వృశ్చికం నుంచి అష్టమ స్థానం మిథునం అవుతుంది. మరి మిథునానికి బాగుంది అనుకున్నాం ఇందాక మనం. ఎందుకు బాగుంది అనుకున్నాం? మిథునో మిత్రస్య రవి, మిథునాశికి మిత్రుడు కాబట్టి అక్కడ శుభాన్ని కలిగిస్తాడు. కానీ ఆకస్మిక ధన నష్టాన్ని కలిగిస్తాడు. అంటే జూదం ఆడే వాళ్ళకి, ఈ షేర్ మార్కెట్లు ఆడే వాళ్ళకి, లాటరీలు ఆడే వాళ్ళకి మిథున రాశి వారికి నష్టాన్ని కలిగిస్తాడు. రెండవది నేత్ర సంబంధ ప్రమాదాన్ని కలిగిస్తాడు. సరే మంచిగా ఉందని చెప్పారు, మళ్ళీ నెగిటివ్ చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా మీరు వెళ్ళేటువంటి ప్రయాణంలో కానీ, మీరు చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు కర్రలతో ఆడుతున్నా కానీ, పరిహాసానికి పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య జోకులు ఆడుకుంటూ ఉంటారు. అలాంటి కంటితో ఏది కూడా మీరు చేసేటువంటి ప్రయోగాలు చేయకండి. అలాగే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. సూచిస్తున్నాగా ఈ రెండు పాటిస్తే మీకు మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. అలాగే వ్యయాధిపతి అయినటువంటి అంటే వ్యయ స్థానం ఎవరు ఉన్నారు? తులలో ఉన్నాడు. అంటే తులారాశి వారికి కూడా తప్పకుండా భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామి మధ్య కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. మేషరాశి వారికి కూడా కొంత భావోద్వేగాన్ని, సోదరుల మధ్య ఇబ్బందుల్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ 3 రాశుల వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రాశుల వారికి అనుకూలతను కలిగిస్తాడు. తులారాశి వారు ఖచ్చితంగా మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, మిథున రాశి వారు విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి శుభం కలుగుతుంది. అలాగే మేషరాశి వారు కందులు దానం ఇవ్వండి, తులారాశి వారు అలసందలు బొబ్బలు దానం ఇవ్వండి, అలాగే మిథున రాశి వారు పెసలు దానం ఇవ్వండి. ముగ్గురు కూడా అంటే 3 రాశుల వారు గణపతిని ఎక్కువగా సేవిస్తే, గణపతిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోయి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు ఇప్పుడు బాగున్న రాశులు ఉన్నాయి కదండి, ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా పరిహారం అంటూ ఒకటి, ఇప్పుడు ఆదిత్య హృదయం మనకి ఎంతైతే మీకు ఇంకెక్కువ ఫలితం, ఇప్పుడు అన్ని రాష్ట్రాల వారికి మంచి ఫలితం రావాలి కదమ్మా. నెగిటివ్ ఉన్నటువంటి రాష్ట్రాల వారికి పాడైపోవడం కోరుకోం కదా. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి మంచి ఫలితం కావాలంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రాష్ట్రాలు ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అంటే మేషము, మిథునము, అలాగే తుల 3 అనుకున్నాం కదా. ఈ 3 రాష్ట్రాల వారు ఇది కాకుండా ఇంకేమైనా చేసుకోవాలన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. అలాగే ప్రయోక్తంగా అంటే ప్రత్యక్షంగా మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఆవు పాలు దానం చేయడం. అన్ని రాష్ట్రాల వారు 12 రాష్ట్రాల వారు గోక్షీరము కనుక దానం చేసిన, ఎక్కడైనా సరే మీకు మణిసూక్త హోమాలు అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి వరకు మణిసూక్త హోమాలు జరుగుతుంటుంది. ఆ మణిసూక్త హోమంలో నిజమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కనుక తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిన విశేషణ ఫలితం కలుగుతుంది. రెండవది గోధుమలు, చపాతీలు అంటే గోధుమ పిండి చపాతీలు దానం ఇచ్చిన అనుకూలవంతమైన పరిణామాలు అన్ని రాష్ట్రాల వారికి ఉండే అవకాశం ఉంటుంది. మెరుగైన రాష్ట్రాల వారికి మెరుగుంది, కానీ మెరుగైనటువంటి అంటే వ్యతిరేక ఫలితాలు రాష్ట్రాల వారే దానాలు చేసుకుంటే వారికి మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చేయడం వల్ల ఏదైతే మీరు ప్రశ్నించారో, ఏదైతే మీరు ఇంకా బెటర్మెంట్ రావడానికి ప్రయోజనం, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ ఇంకా అభివృద్ధి రావాలనుకున్న వారికి తప్పకుండా ఇవి చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ముఖ్యంగా నేత్ర సంబంధమైన, జుట్టు సంబంధమైన సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ మాసం మొత్తం కూడా ఈ ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఉంటే చాలా మంచిది. అలాగే చాలా మందికి ఈ మధ్య తెల్ల మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే నథింగ్ బట్ దేర్ ఇస్ అ వైట్, దాని అంటే లెప్రసీ అంటారు దాన్ని, అంటే కుష్టు వ్యాధి అంటారు దాన్ని. అటువంటి వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు గోధుమలు దానం చేసుకోవడం, సూర్యుని అంటే సూర్యుని ప్రత్యక్షంగా చూస్తూ నమస్కారం చేసుకోవడం, ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీకు అటువంటి చర్మ సంబంధ అనారోగ్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది. దాని ప్రయోజనం కూడా బాగుంటుంది. అభిషేకాలు కూడా తప్పకుండా చేసుకోవచ్చు, మంచిదే. మనకి భాగ్యనగరంలో కూడా మనకి సూర్య దేవాలయాలు ఉన్నాయి అంటే స్వామివారికి, కానీ దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా సూర్యనారాయణ కనబడతాడు కాబట్టి ఆయన స్మరణ చేసుకుని అక్కడ కూర్చొని సూర్యోదయ ఎండలో, చలికాలమే కదా, సూర్యోదయ సమయంలో ఎండలో కూర్చొని జపం చేసుకున్న, ఏది భాస్కరుడి అష్టోత్తరం చదువుకున్న అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది, ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి మీరు అటువంటివి చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మెరుగైన ఫలితాలు పొందుకుంటారు. నెగిటివ్ ఫలితాలు కూడా అనుకూలంగా మారే అవకాశం కూడా బాగా ఉంటుంది. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఆనంద సిద్ధిరస్తు. మీ కిరణ్ శర్మ.